హలో అందరికీ వెంటనే నా ఛానల్ రామకులని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ ఎపిసోడ్ 16లోకి వెళ్ళిపోతే యూజు చెప్తుంది, నేను ఇలా మ్యాథ్స్ సార్ పిలిచారు డేట్కి అనుకుంటా, నాకు చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది, ఏ బట్టలు వేసుకోవాలో చెప్పు, ఇది ఎలాగుందో చెప్పు అని చెప్పి గోయాని అడుగుతుంది. అప్పుడు గోయా అంటది, మనకు తెలియదు కదా మ్యాథ్స్ సార్కి ఏమి ఇష్టమో, తనకి క్యూట్గా ఉంటే ఇష్టమా, సెక్సీగా ఉంటే ఇష్టమా, అసలు ఏమి ఇష్టమో మనకు కూడా తెలియదు కదా అంటే, ఉండైతే నేను అన్నీ వేసుకొని చూపిస్తానని చెప్పి యూజు అన్ని బట్టలు వేసుకొని చూపిస్తుంది. ఇది ఎలాగుందని అంటే, చిచ్చి ఇదేం బాగుంది, చెత్తలా ఉంది, నేనేమో స్టాఫ్ అనుకుని గెంటేస్తారని చెప్పి గోయా అంటది. అప్పుడు యూజు తలుచుకుంటుంది, మ్యాథ్స్ చెప్పిన థర్స్డే కలుద్దాం మనం అని చెప్పేసి. అప్పుడు యూజు నవ్వుకుంటా, ప్రైవేట్ మీటింగ్ ఏమో వీకెండ్లో హ్యాపీగా డేట్ కూడా వెళ్ళొచ్చు, చెప్పు నేను ఏం వేసుకోవాలో అని చెప్పేసి అంటుంది. తను అంతా డిసైడ్ అయిపోయిన తర్వాత వాళ్ళు స్కూల్కి వెళ్తాయి, బాబు ఎన్ని రోజులు అవుతురా బాబు, ఇంకా 1 డే కదా ఉంది అని చెప్పేసి లాస్ట్కి ఇంకా డే వస్తుంది. సో తను రెస్టారెంట్కి వెళ్ళి ఆ వెయిట్రెస్ని అడిగితే, మీ నేమ్ నేను చూడలేదు అంటే, నా పేరు యూజు ఒకసారి చెక్ చేయండి అంటే, మీ నేమ్ లేదు, టేబుల్ ఆఫ్ 2 ఇద్దరు మనుషులు ఉండేది కదా అని చెప్పేసి అంటే కూర్చుంటుంది. వెళ్ళి కూర్చున్న తర్వాత మీకు ఏమైనా కావాలంటే ఏం అక్కర్లేదు అని చెప్పేసి అంటుంది. అన్న తర్వాత గోయతో టెక్స్ట్ చేస్తుంది, నాకు చాలా భయం వేస్తుంది, ఏం చేయాలో ఏం ఆర్డర్ చేయాలో కూడా తెలియట్లేదు అని అనేటప్పటికి ఆ టాప్ ఉంటుంది కదా వాళ్ళ క్లాస్లో అమ్మాయి కూడా వస్తుంది. అయితే వాళ్ళకి అర్థం మన ఇద్దరిని కలపటాకేమో మ్యాథ్స్ ఏమన్నా పిలిచింది అనేటప్పటికి మ్యాథ్స్ సార్ కూడా వస్తాడు. వచ్చి అక్కడ ఆవిడతో మాట్లాడతారు, ఏంటి 12 పీపుల్ కదా నేను బుక్ చేసింది అని చెప్పేసి అంటాడు. యాక్చువల్గా మ్యాథ్స్ సార్ క్లాస్లో అందరికీ బుక్ చేశాడు. యూజ్ ఏమనుకుందంటే తను డేట్కి పిలిచి తను ఒక్కదాన్ని పిలిచాడని చెప్పి యూజ్ అనుకుని చాలా ఎగ్జైట్గా ఫీల్ అయింది. సో అందరితో మాట్లాడుతూ, మీరు చాలా కష్టపడ్డారు, సో మన అందరికీ పార్టీ ఇద్దామనే నేను మీ అందరినీ పిలిచాను, మీ అందరూ హ్యాపీగానే ఉన్నారు కదా అని చెప్పేసి అందరూ మాట్లాడుకుంటూ ఉంటే ఎందుకంత క్యూట్గా ఉన్నావు అని చెప్పేసి వాళ్ళు పొగుడుకుంటారు అన్నమాట అమ్మాయిలు. అప్పుడు గోయా అంటది, డేట్ ఎలా జరుగుతుంది నాకు ఫోటో పంపించండి. ఏంటి యూజ్ ఇంకా తినట్లేదు, నువ్వు తిను అని చెప్పేసి మ్యాథ్స్ అని అంటారు. నాకు ఫుడ్ కూడా బాగా నచ్చింది అని చెప్పేసి అని నవ్వుతుంది. నవ్విన తర్వాత అందరూ సెల్ఫీ దిగుతారు. ఇది అయిపోయిన తర్వాత మ్యాథ్స్ ఇంటికి వెళ్ళేటప్పటికి తను స్పెక్స్ పెట్టుకున్నా కూడా తన కళ్ళు కనిపించవు. సో భయపడతాడు, ఏమైంది అని చెప్పేసి లిటరేచర్ సార్ అడిగితే హాస్పిటల్కి వెళ్తే అసలు ఏమైంది డాక్టర్, నా కళ్ళు ఎందుకు కనిపించట్లేదు అంటే, నీకు అర్జెంట్గా సర్జరీ చేయాలి, అది వీళ్ళందరూ బాగా టెన్షన్ పడతారనమాట బయట ఉండి. అప్పుడు మ్యాథ్స్ సార్ వస్తాడు, బయటకు వచ్చిన తర్వాత వీళ్ళందరూ అడుగుతారు, ఏమైంది నువ్వు అంత బాగానే ఉన్నావు కదా, అసలు ఏం చెప్పారు డాక్టర్ వాళ్ళు అని చెప్తే, అప్పుడు ఇంగ్లీష్ సార్ అందుకే మ్యాథ్స్ చెప్పపోయాడు, ఇంగ్లీష్ సార్ కోపం వచ్చి తిడతాడు, ఏంటి చెప్పు అసలు డాక్టర్ ఏం చెప్పాడు కూడా నువ్వు చెప్పలేవా కరెక్ట్గా అని చెప్పేసి అంటాడు. అప్పుడు అంటే మ్యాథ్స్ సార్ చెప్తాడు, నేను సర్జరీ చేయించుకుందామని ఫిక్స్ అయిపోయాను అంటే, అప్పుడు డాక్టర్ చెప్పింది చూపిస్తారనమాట, ఇలా నువ్వు సర్జరీ చేయించుకోవాలి, ఇది సక్సెస్ అవుతుందో లేదో కూడా తెలియదు, కానీ నువ్వు చేయించుకుంటేనే బెటర్, లేకపోతే నీ కళ్ళు మొత్తానికి పోతాయి అని చెప్పేసి చెప్తాడు. చెప్పిన తర్వాత లిటరేచర్ సార్ మ్యాథ్స్ సార్ బదులు క్లాస్కి వచ్చి, నేను ఈరోజు మీ క్లాస్ చెప్తాను, మ్యాథ్స్ సార్ ఈరోజు రారు అని చెప్పేసి అంటారు అనమాట. అప్పుడు యూజు లిటరేచర్ సార్ దగ్గరికి వెళ్ళి, సార్ ఏమైంది సార్, అసలు తన కళ్ళకి ఏమైనా హెల్త్ బాగాలేదు, తన కళ్ళు కనిపించట్లేదు, అందుకే సర్జరీ చేయించుకుంటున్నాడు అంటే, ఏ హాస్పిటల్లో ఉన్నారు చెప్పండి, ఎప్పుడు వస్తాడు అంటే, నీకు క్లాస్ లేదు క్లాస్కి వెళ్ళు అంటే, చెప్పండి ఏ హాస్పిటల్ ఉన్నారో ప్లీజ్ అని చెప్పేసి అడిగిన తర్వాత ఇక్కడ సర్జరీ హాస్పిటల్ చూపిస్తాను అన్న తర్వాత కోపంగా వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ మ్యాథ్స్ సార్ని చూస్తాకు వస్తారు. వచ్చిన తర్వాత, నువ్వు చచ్చిపోయేవాళ్ళగా ఉన్నారా బాబు, సర్జరీ ఏమైపోదులే అంత కంగారు పడిపోకు అని చెప్పేసి ఇంగ్లీష్ సార్ నవ్విస్తాడు. సో నువ్వు అంత కంగారు పడకు, నువ్వు గ్లాసెస్ వేసుకోపోతేనే బాగున్నావు, సర్జరీ హిట్ అవ్వాలని మేము కోరుకుంటాము, సో ఏం కంగారు పడుకో అని చెప్పేసి మ్యాథ్స్ సార్ కొంచెం ధైర్యం ఇస్తారు. ఇక్కడ యూజు బ్యాగ్ వేసుకొని, బాబోయ్ ఇప్పుడు మ్యాథ్స్ సార్కి ఏమైంది చచ్చిపోయాడే ఏంటి అని చెప్పేసి చాలా కంగారు పడి వెళ్తుంది అనమాట హాస్పిటల్కి. అప్పుడు సర్జరీ అయిపోయిన తర్వాత డాక్టర్ సార్లు వచ్చి, ఏమైంది, నేను మరీ చదవగలనా, కళ్ళు అయ్యి నేను చూడగలనా అంటే, నీ ఆపరేషన్ సక్సెస్ అయ్యింది, నువ్వు హ్యాపీగా అన్నీ చూడొచ్చు, కానీ కొంచెం చూసుకో నీ హెల్త్ అని చెప్పేసి డాక్టర్ అని వెళ్ళిపోద్ది. యూజ్ వచ్చాడు, సార్ ఏమైంది సార్ మీకు అని అంటే, అవును నీకు గుర్తులేదా 10 years ముందు నీకు మ్యాథ్స్ సరిగ్గా మార్క్స్ రాలేదని చెప్పేసి హాస్పిటల్కి వచ్చావు, అప్పుడే నేను కలిశాను, అప్పుడు నేను నీకు చెప్పాను, ఎప్పుడు నువ్వు బట్టి పట్టుకు అర్థం చేసుకునే చదువు, నీ వేలతో నువ్వు జస్ట్ సాల్వ్ చేయగలవు అంతే, నీ కొంచెం బుర్ర వాడితే చాలు అని చెప్పేసి, మ్యాథ్స్ అంటే చాలా ఈజీ, అప్పుడు నాకు అర్థమైంది నువ్వు నాకు చాలా పెద్ద ఫ్రెండ్ అవుతావని చెప్పేసి, నీకు తెలుసు కదా నువ్వు 10 years ముందు నాతో ఏం చెప్పావో, నేను పెద్ద మ్యాథ్స్లో పెద్ద జీనియస్ అవుతానని చెప్పేసి, తర్వాత నీకు 10 years తర్వాత నేను కలిస్తే నీకేమో మ్యాథ్స్ నచ్చదని చెప్పావు అంటే, ఇదంతా ఫేట్ అయితే మన తలరాత అనమాట, ఇదంతా ఎప్పుడో మనకు ప్లాన్ అయి ఉంటుందిలే అని చెప్పేసి యూజు నవ్వుకున్న అయితే ఆ క్యూట్గా మీరే అనమాట హాస్పిటల్లో కలిసింది. ఓకే ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది, అయితే నేను ఈ 2 years ఉన్నప్పుడు నేను మిమ్మల్ని కలిసానా. ఇప్పుడు మళ్ళీ యూజు అడుగుద్ది, అవును మీ ఫ్రెండ్ ఉంది కదా ఏమైంది, తను మీకు ఇలా ఉన్నప్పుడు కూడా రాలేదు, ఎక్కడికి వెళ్ళిపోయింది ఏంటి తను
మీరిద్దరు డేట్ చేసుకోవట్లేదు కదా అని అడిగితే, అవును మేమేం అలా డేట్ చేసుకోవట్లేదు అని మ్యాథ్స్ సార్ చెప్తాడు. అప్పుడు యూజు అనుకుంటుంది, ఆహా అయితే నాకు ఇంకా ఛాన్స్ ఉందిలే అంటే ఎందుకు అని మ్యాథ్స్ సార్ అంటాడు. ఏమీ లేదు సార్, మీ హెల్త్ బాగా చూసుకోండి, బేగా మనకి స్కూల్కి వచ్చేయండి, నేను మిమ్మల్ని మిస్ అవుతాను అని చెప్పేసి అంటుంది. అండ్ తర్వాత ఇంట్లోకి వచ్చిన తర్వాత, మమ్మీ మీ డాడీ మీకు గుర్తుందా, నేను ఎప్పుడన్నా 8th గ్రేడ్లో ఉన్నప్పుడు నాకు 8 years ఉన్నప్పుడు నేను ఎప్పుడన్నా హాస్పిటల్కి నన్ను పంపించారా మీరు అంటే, అలా ఏమీ లేదు అని చెప్పేసి అంటే అప్పుడు యూజు షాక్ అవుద్ది. ఏంటి అయితే నేను ఎవరన్నా ఇంకో అమ్మాయితో మాట్లాడా మ్యాథ్స్ సార్ అని చెప్పేసి అనుకుంటుంది. ఇక్కడ మ్యాథ్స్ సార్ తర్వాత మొత్తం అంతా తన కళ్ళే కనిపించిన తర్వాత ఒక ఆమె ఇంటర్వ్యూ తీసుకుంటుంది. ఇంటర్వ్యూలో చెప్తాడు, అసలు మీరు ఎందుకు టీచర్ అవుదాం అనుకున్నారు, మీరు మ్యాథ్స్ అంటే మీకు ఎందుకు అంత ఇష్టము అంటే, నేను చాలా కాన్ఫిడెంట్గా ఉండేవాడిని కాదు, నా ఐ సర్జరీ వల్ల నా కళ్ళు మామూలుగా కనిపించావు అంత సరిగ్గా, కానీ ఒక అమ్మాయిని కలిసాను నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు అని చెప్పేసి ఇవన్నీ చెప్తాడు. చెప్పిన తర్వాత క్లాస్కి వచ్చిన తర్వాత, మీరు అందరూ కష్టపడి చదువుకోండి, సీనియర్స్ అవుతున్నారు కదా, సో అందరూ కలిసిమెలిసి ఉండండి అని చెప్పి చెప్తారు. ఇక్కడ ట్రాన్స్ఫర్ స్టూడెంట్ ఒక అమ్మాయి ఉంటుంది కదా, ఆ అమ్మాయి కోసం ఒక పోయం అవన్నీ రాసి డ్రాయింగ్ అయ్యి రాస్తారనమాట, ఎందుకంటే తను వెళ్ళిపోతుంది కాబట్టి. సో అందరూ హగ్స్ ఇచ్చుకుంటా నేను చాలా మిస్ అవుతానని చెప్పేసి ఆ ట్రాన్స్ఫర్ అమ్మాయి బస్ ఎక్కి వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయిన తర్వాత యూజు మనం ఎంతన్నా ఫ్రెండ్స్గానే ఉండాలని చెప్పి అనుకుంటుంది. నెక్స్ట్ వీవర్ ఫ్రెండ్స్ ఫైనల్ ఎపిసోడ్ చూసుకుంటే, అందరూ కూర్చొని మాట్లాడుకుంటారు, నేను ఇంత క్రూయల్ వర్డ్స్ నేను ఎప్పుడు నీతో అంటాను అనుకోలేదు, మనం అందరూ కలిసే ఉండాలి, అసలు ఇప్పుడు ఇది అవసరమా, మనం హై స్కూల్లో ఉన్నాం, ఇంకా మనకి ఏంటి ఇప్పుడు అవసరము అని చెప్పేసి అంటే, నేనే ఎలాగన్నా విన్నవాళ్ళు వీటితో పోలిస్తే, ఈ పీటీ సార్ మీద నేనే కదా బెటర్, నువ్వు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు, నన్ను సెలెక్ట్ చేసుకోకపోతే నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి అంటే, అంతలోకి ఇంగ్లీష్ సార్ వచ్చి, ఎందుకు మన అందరూ మనలో మనమే కొట్టేసుకోవడం, అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉందాము, ఎవరికి నచ్చిన పార్ట్నర్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకుందాము, అదే కదా బెటర్ అని చెప్పేసి అంటే, అయినా ఎందుకు మన అందరూ కలిసి ఉండాల్సిన అవసరం ఏంటి, నీకు భయం అని చెప్పేసి ఇంగ్లీష్ సార్ అంటాడు. అలా ఏమీ లేదులే, మరి తప్పేంటి, అందరూ కలిసే ఉందాం హ్యాపీగా అని చెప్పేసి లాస్ట్కి ఎండ్ అయిపోద్ది ఎపిసోడ్. ఎండ్ అయిపోయిన తర్వాత యూజు మ్యాథ్స్ దగ్గరికి వస్తుంది. అవును మీరు వెళ్తున్నారు కదా, మీ ప్యాకేజింగ్ అయ్యి చేసేసుకున్నారా అంటే, నువ్వు గుడ్ బై చెప్తాకు వచ్చావని మ్యాథ్స్ సార్ అడుగుతాడు. మీ స్టడీస్ మీద ఫోకస్ చేయండి, మీకు తెలుసు కదా అమెరికా అమ్మాయిలు అంత నమ్మకండి, అంత నమ్మినట్టు ఏముండరాళ్ళు, కొంచెం జాగ్రత్తగా ఉండండి, వెకేషన్ అప్పుడే కదా మీరు యూఎస్లో ఉంటారు, మళ్ళీ వచ్చేస్తారు కదా, మీరు రీసెర్చ్ కోసమే కదా వెళ్తున్నారు అంటే, నువ్వు అంత ఓవర్ థింక్ చేయట్లే, నేను బేనే వచ్చేస్తాను, నువ్వు మంచిగా నోవెల్స్ రాయి అదే చాలు అని చెప్పేసి మ్యాథ్స్ సార్ అంటాడు. అయితే మీరు హ్యాపీగా వెళ్ళి బేగా వచ్చేయండి అని చెప్పేసి అంటారు. అందులోకి స్లో పడుద్ది. స్నోలో యూజు మ్యాథ్స్ని చూస్తూ డ్యాన్స్ వేస్తుంది. హ్యాపీ ఎండింగ్తో డ్రామా అనేది ఎండ్ అయిపోద్ది. సో ప్లీజ్ కమెంట్ చేయండి, నేను ఎలా చెప్తానని సబ్స్క్రైబ్ చేయండి, నేను డైలీ అప్లోడ్ చేస్తా, ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.